హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇవాళ 10 నిమిషాల్లో అయిపోయే ఓట్స్ దోస అయితే చూపిస్తానండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. సో, హెల్త్‌కి కూడా చాలా మంచిది. కానీ పిల్లలకి పెట్టే ముందు నార్మల్ ఓట్స్ కాకుండా రోల్డ్ ఓట్స్ అని ఉంటాయి. సో, అవైతే చాలా మంచిదనమాట పిల్లలకి. నేనైతే క్విక్కర్ రోల్డ్ ఓట్స్ అయితే వాడుతున్నా అండి. సో, ఇక్కడైతే ఓట్స్ పౌడర్ ఒక కప్ అయితే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా తీసుకున్నాను. అలాగే తురుముకునే క్యారెట్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని నీట్‌గా అయితే కలుపుకుందామండి. సో, సాల్ట్ అనేది 12 మంత్స్ ప్లస్ ఉన్న పిల్లలకే వేయండి. 12 మంత్స్ బిలో ఉన్న పిల్లలకి సాల్ట్ అయితే స్కిప్ చేయండి. సో, వాటర్ మరి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకొని చూడండి కన్సిస్టెంట్ అయితే ఇలా ఉండాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత పాన్ మీద నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న దోస అయితే వేసుకోండి. ఇలా మనం కలుపుకున్న బ్యాటర్ అన్నిటిని మీకు ఎన్ని దోసలు కావాలో అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నీట్‌గా సిమ్ ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కాల్చుకుందాము. అప్పుడే బాగా కుక్ అవుతుంది ఓట్స్ దోస అనేది. సో, చూడండి చక్కగా కాలిపోయింది కదా! వన్ సైడ్ కాలిపోయినాక ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని నీట్‌గా కాల్చుకుందాము. ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఎలా అనిపించింది ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ రెసిపీస్ కోసం, బేబీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.